నమస్కారం అండి. నేను మీ సునీత. సునీ టీవీకి స్వాగతం. ఈరోజు వచ్చేసి గాయత్రీదేవి యొక్క మంత్ర విశిష్టత, ఆమె చరిత్ర తెలుసుకుందామండి. విశిష్టత ఏంటి, ఆ గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏంటని. ఈ గాయత్రీదేవి అంటే ఎవరు? గాయత్రి మంత్రంలో నిక్షిప్తమైన ఉన్న దేవత శక్తులు, మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లి మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరా? ఈ సందేహమే మనతో కన్నా ముందే ఓసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫూరణ మంత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రీ నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి అని బ్రహ్మ తెలియచేశాడు వశిష్ఠ మహర్షికి. ఈ గాయత్రి మంత్రం నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు ఇప్పుడు తెలుసుకుందాం. 1 వినాయకుడు, సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 2 నృసింహస్వామి, పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ, విజయాలకు ప్రసాదించేది ఈయనే. 3 విష్ణుమూర్తి, పాలనా శక్తికి అధిష్టాత అయిన విష్ణు, సర్వజీవ రక్షకుడు. 4 ఈశ్వరుడు, సకల జీవులకు ఆత్మ, పారాయణ తత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. 5 శ్రీకృష్ణుడు, యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు, ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. 6 రాధాదేవి, ఈమె ప్రేమ శక్తికి అధిష్టాతి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగచేసే అసూయ, ద్వేష భావాలను దూరం చేస్తుంది. 7 లక్ష్మీదేవి, ధన వైభవ శక్తులకు అధినేత్రి, సకల లోకాలకు ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. 8 అగ్నిదేవుడు, తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. 9 మహేంద్రుడు, రక్షాశక్తికి అధిష్ఠత, అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. 10 సరస్వతి, విద్యా ప్రదాత, జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. 11 దుర్గాదేవి, దమన శక్తికి అధిష్టాత్రి, అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను మనకి ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఆంజనేయుడు 12 నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు, తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్యం, పారాయణ తత్వం, బ్రహ్మచర్య పాలనా శక్తికి ప్రసాదిస్తాడు. మనకి బ్రహ్మచర్య పాలనా శక్తి ప్రసాదిస్తాడండి ఆంజనేయ స్వామి.
13 భూదేవి ధారణాశక్తికి అధినేత్రి, సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. 14 సూర్యభగవానుడు ప్రాణశక్తికి అధిపతి, ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. ఆయన లేకపోతే మనకి ఈ లోకమే ఉండదు, అంతా పోతుంది కదా ఆయన రాకపోతే. 15 ఇక శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక, మర్యాద శక్తికి అధిష్టాత ఈయన. అంటే ఈయన నుంచే మనకి ఇవన్నీ కలిగాయన్నమాట. మంచి గుణాలు, మర్యాద, ఇవన్నీ. ఏకపత్నివతుడు అంటాం కదా, అలా. సీతాదేవి 16 తపశ్శక్తికి అధిష్టాత్రి, అనన్య భావాలతో భక్తులను తపోనిష్టలుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదే సీతాదేవి. ఇక 17 చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత, చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసే శాంతిని ప్రసాదిస్తాడు. 18 యముడు కాలశక్తాధిష్టాత, మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు యముడు. 19 బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. 20 వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21 నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు మనకి. నిర్మలత్వాన్ని ప్రసాదించేటువంటి వాడే నారాయణుడు. 22 హయగ్రీవుడు సాహస శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23 హంస వివేక శక్తికి అధిష్టాత్రి. హంస వివేక జగత్ ప్రసిద్ధమైనది. క్షీరం అంటే తెలుసు కదా, పాలలో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆమె. అంతేకాక మన బాలా త్రిపుర సుందరీదేవికి వాహనంగా ఇచ్చేసి ఉన్నటువంటి ఆమె. ఇప్పుడు 24 మనకి తులసీమాత సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశాంతి, దుఃఖం నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుందండి. తులసీమాతను సేవించితే మనకి దుఃఖ నివారణ కలుగుతుంది. ఈ 24 శక్తులు శ్రీ గాయత్రి మాత మహత్యం అండి. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వాక్యాన రూపంలో ఈ మహాకావ్యం రచన జరిగిందని అంటారు మన పెద్దవారు. ఈ గాయత్రి మంత్రాన్ని మహామునులు మనకి వాక్యాన రూపంలో మహాకావ్యాన్ని రచన జరిగిందని అంటారండి. ఈ గాయత్రి మంత్రం మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. ఎన్నో శక్తులలో త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్య సంకల్పం, బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందండి. మన ప్రాచీన ఋషులు చెబుతున్నారండి. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీ దేవిని మించిన దైవం మరెవ్వరూ లేరన్నది అక్షర సత్యం. ఈ హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తికి ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ
వాటన్నింటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనదండి. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని మనకి విశ్వామిత్రుడు చెప్పాడు అప్పట్లో. ప్రతినిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాలలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిదండి. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనకి గాయత్రి మాత శక్తి బ్రహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ నిర్మలా నది తరంగాలు వేదనాదంలా తరిగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తంను ముని సత్తుముని కంఠం నుండి వెలువడిన సుస్వర మంత్రార్పిరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత ఛందో తరంగం గాయత్రి మంత్రం అండి. ఆ ఋషి సత్తములు మరెవరో కాదు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రాక్షరాలండి. సహస్ర పరమం దేవీం శాతమద్యం ధవళావరం సహస్రనేత్రాల గాయత్రీం శరణమహం ప్రపద్యే న గాయత్రే నరం మంత్రం న మతృ పరదైవత్తం అంటే ఆమె మంత్రం అలా అండి. గాయత్రి మంత్రం అని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. గయన్ తాయత్రే ఇది గాయత్రి. శంకరునికి భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు, పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి బ్రహ్మయే. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే ఈ శ్రీ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాల నివాసం ఉంటే 24 దైవ శక్తులు ఆయా పేర్లతో పూజించబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారికి ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయండి. గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి మహిమ అదనమాట. అక్షర రూపంలో ఆ తల్లి యొక్క మంత్రాన్ని ఇస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. శ్రీ గాయత్రీ దేవియే నమః. లలిత అర్పణమస్తు. అందరూ భక్తి శ్రద్ధలతో లాస్ట్ వరకు చూసి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. పూర్తిగా చూసి ఆ తల్లి యొక్క మహిమను తెలుసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. లలితార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.